టన్నెల్లో ఇంకా టైం పడుతుంది. దేవాదులలో 5 ఏళ్లు పట్టింది. ఎస్ఎల్బీసీ పరిశీలన తర్వాత సీఎం రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యలు. మరో 2-3 రోజుల సమయము, 9 రోజులు గడిచినా దొరకని జాడ. సహాయక చర్యల్లో 11 సంస్థలు, బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం. ఇక నుంచి లోపలతో టన్నెల్లో పనులు. టన్నెల్ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ కొయ్యి నిన్న ఆయన మాట్లాడిండు. ఆ మాట్లాడినటువంటి అంశము ఇక్కడ ఎస్ఎల్బీసీ కాంగ్రెస్ హయాంలో ఎంత తొమ్మిర్రు, బీఆర్ఎస్ హయాంలో ఎంత తొమ్మిర్రు అనేటువంటి మాట నేను మాట్లాడిన కదా. ఈ 2 అంశాల గురించి మనం మాట్లాడదాం ఒకసారి. ఇప్పుడు ఒకసారి గిది చూడండి. ఫస్ట్ ఇది ఈడ ఏమంటున్నాడు, ఈడ ప్రాణాలు పోయినాయి అన్నాడు కదా. ఆడికో ఏమో చనిపోయారో బతికిరో తెలియదు నాకు అన్నాడు. అంటే ఇది నోరా, నాలుకనా, తాటిమట్టనా, అది అర్థం పర్థం ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. ఇగో ఈడ చనిపోయారు అని చెప్పిండు, కేసీఆర్ వల్లనే కూలిపోయిందని చెప్పిండు, కేసీఆర్ వల్లనే ఇదంతా జరిగిందని చెప్పిండు. ఆడికో ఏమో ప్రమాదవశాత్తు జరిగింది, దీని మీద రాజకీయాలు చేయొద్దు అన్నాడు. అంటే ప్రజల దగ్గరకు పోయి ఒక మాట, ప్రెస్ మీట్లో ఒక మాట, ఈడ ఒక మాట, ఆడ ఒక మాట, ఆడ ఎక్కిందా, ఈడ దిగిందా, ఏం జరిగింది అసలు మీకు?